పాలు రైతులు పైన జీవించే కుటుంబాలు ఎన్ని ఉన్నాయి ఒక్కసారి చేతులు ఎత్తండి. ఓయమ్మో ఎంత రేట్ వస్తుంది మనకి ఎంత రేట్ వస్తుంది? అప్రాక్సిమేట్గా లీటర్కు 36 నుంచి 38 అనుకోండి. 40 కొంతకు వస్తుంది. 35 కంటే తక్కువ ఊరికి రాలా. ఇది అప్పుడు ఇబ్బందికరమైన పరిస్థితి ఉంటే శ్రీజ డైరీ అని పెట్టించి అది తిరుపతి డైరీ 100 కోట్లు అప్పు ఉంటే 80 కోట్లు వడ్డీ అప్పు ఉంటే వడ్డీ మాఫీ చేసి 21 కోట్లకి ఎన్డీడీబీ నేషనల్ డైరీ డెవలప్మెంట్ బోర్డు తీసుకొని కేవలం మన జిల్లా మెంబర్స్ మహిళలే దాని మెంబర్స్ అయ్యి ఈ మెంబర్స్ 1,00,000 మంది ఉన్నారు. దాంట్లో షేర్ హోల్డర్స్ అంటే భాగస్వామ్యులు బాలాజీ డైరీలు. దీంట్లో 10 మందిని ఎన్నుకొని మన జిల్లా మహిళలే ఆ డైరీని నడిపిస్తారు. ఇప్పుడు 7 లక్షల లీటర్లు రోజుకి నడిపిస్తారు. రేటు ఈ ప్రైవేట్ వాళ్ళందరూ కాంపిటీషన్ ఉంటేనే రైతుకి మంచి రేటు వస్తుంది. ఇది మన పరిస్థితి. పుంగనూరులో ఏం చేస్తున్నారు? ఒక శివశక్తి డైరీ అని ఉంది. ఎవరిది? ఎంత రేట్ ఇస్తున్నారు? బంధువులు ఉన్నారా పుంగనూరులో? మీకు ఉన్నారా? 19, 20 అంటే ఒక లీటర్కి 15 రూపాయలు పోస్తున్నారు. ఒక 10 రూపాయలు 10 లీటర్లు ఒక రైతు రోజుకి పాలు వస్తా ఉంటే 150 రూపాయలు నష్టం వస్తాం రైతుకి రోజుకి. ఒక నెలకి 4,500 నష్టం వస్తాం. ఒక సంవత్సరానికి 54,000 నష్టం వస్తాం. 4 సంవత్సరాలు ఇదే విధంగా చేశారు. అంటే 2,16,000 ఒక 10 లీటర్లు పాలు పోసే రైతు కడుపు కొట్టి వారి కడుపు నింపుకుంటున్న ఈ పెద్దిరెడ్డి కుటుంబానికి మీరు మద్దతు తెలుపుతారా అనేది ఒక్కసారి ఆలోచన చేసుకోవాలి. 9 లక్షలు రోజుకి పాడి రైతుకు పుంగనూరులో నష్టం. వీరు 60,000 లీటర్లు సేకరిస్తున్నారు. 9 లక్షల రూపాయలు రోజులకి గడ్డి కొడుతున్నారు. రైతులకు రావాల్సిన డబ్బు 9 లక్షలు అంటే సంవత్సరానికి ఎంత అవుతుంది? లెక్కలు నామానికి మీరు కూడా వీకుంది. 33 కోట్లు అవుతుంది. 33 కోట్లు ఒక సంవత్సరానికి రైతులకు రావాల్సిన డబ్బు వారి డబ్బు వీళ్ళు తీసుకుంటున్నారు. 4 సంవత్సరాలకు ఎంత అవుతుంది? 132 కోట్లు అవుతుంది. ఆ పరిస్థితి మనం తెచ్చుకుంటామా అనేది ఒక్కసారి ఆలోచన చేసుకోండి. ఎవరైనా ఇక్కడ ఓటర్లు వేశారంటే వీళ్ళు కూడా మా పుంగనూరు మాదిరిగా మేము చేసేస్తాము, ఇక్కడ కూడా మేము ఒక ఇది పెట్టి డైరీ పెట్టి ఇంత తక్కువ తీసుకుంటామనే పద్ధతి ఏదైతే వాళ్ళకు ఉందో ఇది పొరపాటైన పద్ధతిని మీరు ఆమోదం తెలుపుతారా అనేది ఒక్కసారి ఓటర్లో తీసుకోకపోవాల్సిన అవసరం ఖచ్చితంగా ఉంది. ఇదే కాదు, మామిడి చెట్లు ఉన్నాయి. మామిడి పండు జ్యూస్కి ఎక్కువ మామిడి చెట్లు ఉన్నాయి. కలెక్టర్ మీటింగ్ పెట్టి వాళ్ళకు ఒక జ్యూస్ ఫ్యాక్టరీ కూడా ఉంది. ఇదే శివశక్తి. రైతులకు జ్యూస్ ఫ్యాక్టరీ వాళ్ళందరినీ జిల్లాలో కూర్చొని రైతు నాయకులు కూర్చొని 17 రూపాయలు కేజీకి మామిడి పండ్లకి ఇవ్వాలి జ్యూస్ ఫ్యాక్టరీ వాళ్ళని ఒక రేట్ డిసైడ్ చేశాడు కలెక్టర్. వీళ్ళు ఏం చేస్తారు? పుంగనూరులో ఆ చెక్ పోస్టులు, సొంత చెక్ పోస్టులు పెట్టేశారు. వాడు కలెక్టర్ ఏమి వాళ్ళ అపసంపిస్తా ఉన్నాడా? 15 రూపాయలు ఇవ్వండి ఉన్నాడు. మేము ఇవ్వం మా డబ్బు. మీరు ఎవరికైనా పుంగనూరులో పండిస్తున్న మామిడి పండ్లన్నీ మాకే వేయాలి. 8 రూపాయలు 9 రూపాయలు ఇస్తాం, తీసుకోండి లేకపోతే కింద బారేసుకోండి అని సొంత చెక్ పోస్టులు పెట్టుకొని కలెక్ట్ చేసుకున్నారు. ఇదంతా కనుక్కోండి. నేను చెప్పే దాంట్లో ఒక్క పైసా పొరపాటు ఉందేమో కనుక్కోండి. మీరు పుంగనూరులో బంధువులు ఉంటారు. 50 కోట్ల రూపాయలు నష్టం వస్తూ ఉంది పుంగనూరు మామిడి పండ్లు పండించే రైతులకు. సంవత్సరానికి ఒక ప్రాజెక్ట్ పెట్టారు. ఆ ఆవులవారిపల్లి అనుకుంటా 1500 ఎకరాల పైన 1500 ఎకరాల పైన పెద్ద మామిడి చెట్టు, అంటే 40 సంవత్సరాల నుంచి 70 సంవత్సరాలు ఉండే మామిడి చెట్టు. అది అంత మునుగడులో పోయే విధంగా కేవలం ఒక కులానికి చెందిన వారు కాబట్టి అది